హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాద్రిన్. ఫెబ్ 27న విష్ణు విన్యాసం అని ఒక మూవీ వస్తుంది. చాలా విన్యాసాల తర్వాత వచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. సో దానికి మెయిన్ పిల్లర్ మనతోనే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు సుమన్జీ నాయుడు గారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ కథని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ అంటే ఏంటి, ఏం చెప్తారు? సో మెయిన్ ఈ కథను సెలెక్ట్ చేసుకోవడానికి అని అంటే ఫస్ట్ ఈ కథని ఎవరికి సెట్ అవుతుంది అనేది ఆలోచించాను. సో కథ సెట్ అవ్వడానికి ఫస్ట్ విష్ణు గారు. కానీ ఈ కథని ఎలా చేయాలని అంటే ముందు ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఆ లైన్ అనేది ఇంట్రెస్టింగ్గా చేయడం వల్ల నాకు అది కొంచెం పిచ్ చేయాలనిపించింది. సో డైరెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది స్టోరీ. సో నేను అది మళ్ళీ విష్ణు గారికి కన్వే చేయడం జరిగింది. ఆయనకి ఇన్స్టెంట్గా ఒకేసారి ఫస్ట్ సిట్టింగ్ నచ్చడం జరిగింది. సో ఇదంతా అలా ఫ్లో అయిపోయింది. ఎట్లా అంటే ఎన్ని డేస్ చూసింగ్కి ఎన్ని డేస్ తీసుకున్నారు అండ్ ఆన్ సెట్స్కి ఎన్ని రోజులకి వెళ్ళింది? అంటే మేము ఆల్మోస్ట్ ఒక 6 months ప్రీ ప్రొడక్షన్ చేసాము. సో అంటే కథను డెవలప్ చేయడంలో కథలో ఉన్న మైనర్ థింగ్స్ ఏదైతే కొంచెం ఇంప్రవైజేషన్కి అన్నిటికి కొంచెం టైం తీసుకొని 6 months ప్రాపర్గా చేసాము. సో వీ షాట్ అరౌండ్ ఆల్మోస్ట్ 6-5 days మేము షాట్ చేసాము. సో దెన్ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్కి అన్నిటికి తీసుకొని టైం ఆల్మోస్ట్ 1 year అయిపోయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి. ఓకే ఓకే. ఆ 6-7 daysలో ఏమైనా రిహార్సల్స్ అయినా వర్క్ షాప్స్ అలా ఏమైనా చేశారా? లేదా 6 months ప్రీ ప్రొడక్షన్స్లో. ఓకే. సో ఇదంతా కథ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ. సో ఇది ఒంగోలు బ్యాక్ డ్రాప్. సో ఒంగోలు బ్యాక్ డ్రాప్ని మనం కొంత ఒక 40 days 50 days మనం అక్కడ షాట్ చేసి ఇవన్నీ అక్కడ టౌన్ ఏరియాని మన ఇక్కడ ఎలా ఫైండ్ చేయాలని చూసి లైవ్ లొకేషన్లో ఫైండ్ అవుట్ చేసి ఇలా చేసాము. ఓ లైవ్ లొకేషన్ చేశారు. ఎక్కడండి? మేము బేసిక్గా ఒంగోలులో చేసాము. సో మళ్ళీ మనకి రేవుపాలెం బీచ్ అని చెప్పి కాకినాడ దగ్గర ఉంటుంది. కాకినాడ కాదు, సారీ, వైజాగ్ దగ్గర. సో అటు సైడ్ వెళ్ళి ఆ బీచ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అక్కడ ఒక 8 to 9 days చేసాము. సో హైదరాబాద్లో కొంత పోర్షన్ చేసాము. సో కథ విన్నప్పుడే మీరు విష్ణు గారు లీడ్ అయితే బాగుంటుంది అని అనుకున్నారా, లేదంటే తర్వాత కొన్ని ప్రాసెసెస్ తర్వాత ఇన్ని ఫిక్స్ చేశారా? లేదండి, ఫస్ట్ కథ వినేటప్పుడు ఇది విష్ణు గారు అయితేనే క్యారీ చేయగలరు అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే థింగ్స్ ఉన్నాయి. సో అది క్యారీ చేసే యాక్టర్ కూడా ఉండాలి. సో కాస్టింగ్లో ఎప్పుడు రాంగ్ చేయకూడదు. సో కాస్టింగ్లో రాంగ్ చేస్తే మాత్రం అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇది విష్ణు గారు చెప్తే సో ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆయన నన్ను గైడ్ చేయడం కానీ సో అలా జరిగింది. ఓకే. మీకు తెలుసు అంటున్నారు, దానివల్ల కాస్టింగ్ వల్ల ఏదైనా బిఫోర్ కాస్టింగ్ వల్ల నేను ప్రీవియస్ చేసే ఫిల్మ్స్ అంటే తెలుస్తూ ఉంటారు కదా. ఆఫ్ కోర్స్. ఇక్కడ కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ వేరే వాళ్ళు పెట్టాల్సింది, వేరే వాళ్ళు అయితే కొంచెం ఎమోషన్ అనేది వర్కౌట్ చేసేవాళ్ళు ఇంకా బాగా. సో కొన్ని మంది మనం ఏం చేస్తామనంటే ఆ స్టేచర్ కోసం పక్క స్టేట్స్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే తెలుగు అనేది కొంచెం లిప్సింగ్ కానీ ఇవన్నీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అదే మనకి నెంబర్ ఆఫ్ టేక్స్ వల్ల ఇదంతా ఎమోషన్ ఎక్కువ అయిపోద్ది. సో ఆ ఎమోషన్ అనేది మళ్ళీ ఆన్ స్క్రీన్లో రాకపోతే అది వర్కౌట్ అవ్వదు. అంటే ఇది హరోమర విషయంలో చేసే మిస్టేక్ కంపల్సరీ. సో దాని నుంచి నేర్చుకున్నది ఇది. సో అదే మిస్టేక్స్ ఇక్కడ చేయకూడదు అని చెప్పి. సో అంటే కామెడీ ఫిలిం అని అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ ఎవరే కావాలి. సో ఇక్కడ ఎవరైతే మనకి మాట్లాడతారో తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడతారో వాళ్ళ మీద పనిచేసి వస్తారు. నేను అందరినీ తెలుగులో ప్రిఫర్ చేశాను ఈ ఫిలిం అంతా. సో నో అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అంటే చేయకూడదని కాదు, కానీ ఈ ఫిలింకి నేను అంతా మ్యాక్సిమం 99% అందరిని తెలుగులో ఎక్సెప్ట్ హీరోయిన్. తను కూడా ఆయతోనే స్టార్ట్ చేశారు. అవి కూడా స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా తెలుగు బాగా మాట్లాడుతుంది. సో తెలుగు అనేది ఇంకా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ అమ్మాయి కూడా అలాగే మాట్లాడుతుంది. సో అంత ఫ్లూయెంట్గా ఉన్నది. ఓకే. అండ్ కమింగ్ టు విష్ణు గారు, ఈ మూవీస్ అన్నీ కూడా తనవి ఈ జానర్కే సెట్ అయిపోయారు అని చెప్పేసి ఉందన్నమాట. సో ఆయన్ని చూసి ఉన్నారు కదా, ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నారా, లేకపోతే సేమ్ అలానే ఉండబోతుందా, ఏమంటారు? అంటే ఫస్ట్ ఏంటంటే మన జనాలు ఏం కావాలో మేము దాంట్లో అయితే ఉన్నాం, ఆ బౌండరీ అయితే ఉంది. సో కొత్తగా ఏమి వెళ్ళట్లేదు, కానీ ఒక మంచి ఫార్మాట్లో వెళ్తున్నాం. అంటే ఇట్స్ బోత్ మిక్స్. సో కొంచెం కొత్తగా ఉంటుంది, కొంచెం జనాలకి రిలేటబుల్గా ఉంటుంది. సో మేము ఎక్కువ అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళి మేము ఎక్కువ రిస్క్ చేయాలనిపించదు. సో జనాలకి ఏం కావాలి, ఈ టైం లైన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విష్ణు గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము అది బౌండరీస్ అయితే పెట్టుకునే ఉన్నాం. సో ఇన్ కేస్ మేము అది బయటకు వస్తే మాత్రం జనాలు విష్ణు గారు ఏం చేసినా జనాలు రెడీగా ఉన్నారు. బట్ వీ వాంట్ కొత్త కథ చెప్పాలి కొంచెం, కానీ జనాలు నవ్వించాలి, ఇదే పెట్టుకున్నాం. అండ్ ట్రైలర్ చూసాను సార్, ఇట్స్ సో గుడ్, లైక్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని ఎలా అయితే మీరు లేబుల్ చేసుకున్నారో అలానే కనిపించింది కూడా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ విష్ణు విన్యాసం అని ఆయన పేరే పెట్టారు. అది ఎక్కడి వరకు విన్యాసంకి వెళ్తుందో మనకి తెలీదు. అండ్ క్యారెక్టరైజేషన్స్కి వచ్చేసరికి విష్ణు గారు అమాయకుడిలాగా, హీరోయిన్ ఏమో కొంచెం యూనో డిమాండింగ్గా కనిపించింది క్యారెక్టర్ వైజ్గా చూస్తే. అండ్ తనకున్న ఈ హ్యాబిట్స్ కొన్ని చూపించారు కదా, లైక్ వోడ్కా, అలాంటివన్నీ ఈ కుమారి 21F ఆ మూవీలో కూడా తను కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది హీరో కన్నా, కొంచెం అడ్వాన్స్డ్ థింకింగ్, మెచ్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి. సో దాని ఇంపాక్ట్ కానీ దానికి కొంచెం టచ్ అయ్యే విధంగా రిఫరెన్స్గా ఏమన్నా ఉండబోతుందా? అసలు కాదు. కానీ ఏంటనంటే ఆ అమ్మాయికి ఉన్న అలవాట్లు మనం చూపించాము. బట్ ఆ అమ్మాయికి అంటే లైక్ ఒక ఎందుకు తాగుతుందో అనేది కూడా మనం చూపిస్తాం. ఓహో, దానికి ఒక రీజన్ ఉంది. దానికి ఒక రీజన్ ఉంది. అంటే అది కూడా ఫన్నీ రీజన్. ఏంటి, బ్రేకప్ అయిందా? బ్రేకప్ అంటే అది మీకు తెలుస్తుంటది. ఓకే. దాన్ని బట్టి హీరోని కొంచెం డిమాండ్ చేయడం కానీ, లేకపోతే హీరో నుంచి నాకు ఇది కావాలని డిమాండ్ చేసి అన్ని తీసుకోవడం కానీ. సో తను అడిగేది కూడా హీరోని అడుగుతుంది. సో ఆ వేలో మేము అది కొంచెం ఫన్నీ వేగా మేము క్రియేట్ చేసి జనాలకు ఒక ఇంట్రెస్టింగ్గా మేము చెప్పాలని చెప్పి. అంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మాయి అని అంటే మందు తాకూడదు, అలా ఏమీ లేదు. సో అవి కొన్ని ఉంటాయి, కానీ మేము అవన్నీ అలా కాదు. ఒక టౌన్లో ఉన్న అమ్మాయికి కొంచెం కొత్త, సిటీలో ఉన్న వాళ్ళైతే కొంచెం ఉంటుంది, అడ్వాన్స్ ఉంటారు. టౌన్లో ఉన్న వాళ్ళు చూసి వీడి షాక్ అవ్వడం హీరో. సో ప్రతి దానికి స్మోక్ చేస్తే పెద్ద విషయంలో చేసుకోవడం. సో అది అన్ని కొంచెం షాకింగ్ మూమెంట్స్ లాగా మేము క్రియేట్ చేసి దాని నుంచి వచ్చిన హ్యూమర్ని మేము చేసాం. అచ్చా, అయితే ఇది సెటరికల్ గా ఉండబోతుంది. సెటరికల్ గా ఉంటుంది. సో ప్రతిదీ హీరోకి షాకింగ్ అనిపిస్తుంది అమ్మాయి చేసే ప్రతిదీ. సో దాని నుంచి విష్ణు గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, విష్ణు గారి ఇన్నర్ వాయిస్ లో చేసే షాకింగ్ మూమెంట్స్ బయట చెప్పడం, ఇవన్నీ దాని నుంచి కామెడీ వస్తుంది. ఆయన యాక్చువల్ వాయిస్ కైనా మైండ్ వాయిస్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. సో లిప్ సింక్ మనకి ఒక 10% ఉంటే మైండ్ వాయిస్ లో ఒక 20-30% ఎక్స్ట్రా వేస్తారు. ఓ ఓకే. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ క్యాప్ట్ గా ఎలా ఉంటది, ఎలా చేద్దాం అనేది. సో యాక్చువల్ డైలాగ్స్ రాయడం కన్నా మైండ్ వాయిస్ రాయడం ఇంకా కష్టమేమో కదా. స్పేస్ తీసుకొని కరెక్ట్గా డైలాగ్ పడుతుందా లేదా అనేది. అంటే మనకి ఏంటంటే ఒక డైలాగ్కి ఇంకా కౌంటర్కి వచ్చేటప్పటికి మధ్యలో 2 seconds 3 seconds గ్యాప్. సో ఆ గ్యాప్లో ఆ డైలాగ్ మ్యాచ్ చేయాలి. సో ఆ మ్యాచ్ చేయాలని అంటే చాలా కష్టం. అది నాకు తెలిసి అది విష్ణు గారు స్టార్ట్ చేశారు, ఆయన వల్ల అవుతుంది అది. అవునవును, దట్స్ వెరీ ట్రూ. అంటే కొంచెం టైం తీసుకొని కానీ, లేదంటే ఆల్రెడీ స్క్రిప్ట్ని బై హార్ట్ చేసి కానీ అది చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇట్లా వచ్చేయాలి పంచ్ లాగా, చాలా స్పాంటేనియస్గా రావాలి. సో ఆయనకి అది ఉంది, అది విష్ణు గారికి అవుతుంది అది అలా చెప్పడం. సో పాస్ట్ మూవీస్ నుంచి మీరు నేర్చుకున్నారు, దీన్నే మేము మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మేము చేస్తున్నాము అని చెప్పారు కదా. సో టెక్నికల్గా అలాంటి ఫేస్ చేశారా? టెక్నికల్గా ఏమన్నా ఇలా చేసి ఉండాల్సింది కాదు కానీ ఇక్కడ చేసాము అని చెప్పేసి అట్లా? ఫస్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు కాస్టింగ్లో మిస్టేక్ చేయకూడదు అని అనుకున్నాం. సో అదొకటి మేము కొంచెం ఐడెంటిఫై చేసుకున్నాం, కరెక్షన్. సో ఇంకోటి ఏంటంటే స్టోరీ అనేది కొంచెం స్ట్రాంగ్గా రాసుకుందాం. స్టోరీ ఫస్ట్ హాఫ్ ఏం చెప్తున్నాం, సెకండ్ హాఫ్ జనాలకి ఏం చెప్తున్నాం అనేది ఉంది. సో ఆ స్టోరీ విషయంలో కూడా కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకొని డైరెక్టర్ గారితో కూర్చోవడం జరిగింది. ఆల్మోస్ట్ 3 to 4 months స్టోరీస్ మీద డెవలప్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో ఒకటి క్యారీ చేసాము. ఇంకోటి సినిమా మూడ్ జనాలకి ఎలా కన్వే అవుతుంది. సో మీకు సరోమరా చూసుకుంటే అది వేరే టోన్లో ఉంటుంది. సో ఇది చూసినప్పుడు ఒక వైబ్రెంట్ ఫిలిం, ఒక ఓపెన్ చేసినట్టు ఉంటుంది సినిమాతో. సో జనాలకి ఇన్స్టెంట్గా చూసిన వెంటనే కనెక్ట్ అవ్వాలి. సో అలా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం అలాంటి. ఓకే. సో బీయింగ్ ప్రొడ్యూసర్, వాట్స్ ద టఫెస్ట్ థింగ్? టఫెస్ట్ థింగ్ అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ద టఫెస్ట్, బట్ అంటే లైక్ ప్రతిదీ కొంచెం టఫే. కానీ ఫస్ట్ నుంచి మనకి సో ఫస్ట్ నుంచి అన్నీ టఫే. కానీ ఏంటంటే కొంచెం స్టోరీ విషయంలో కానీ మనకు కొన్నిసార్లు ఏమవుద్దానంటే మనం చేసే లొకేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ మూడ్ క్యారీ చేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో అంటే బీయింగ్ ప్రొడ్యూస్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ సింపుల్గా చెప్పాలంటే. సో మనకేంటంటే ఒక యాక్టర్ జాబ్ ఉంటుంది, మార్నింగ్ చేస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ అదే ఉంటుంది. కానీ మనకేంటంటే తీసుకున్న ప్రతి 24 craftsలో ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అన్నీ బాగుంటుంది. సో ప్రతిదీ టఫే. ప్రికాషన్స్ అన్ని కేర్ తీసుకొని ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అని జాగ్రత్త చూసుకోవాలి అంతే. ఓకే. అంటే ఖచ్చితంగా
అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అవుతదని మేము విన్నాము. మీకు అలా అయ్యిందా? లేకపోతే అనుకున్న బడ్జెట్‌ని ఎగ్జాక్ట్‌గా కవర్ చేశారా? లేదండి. అనుకున్న బడ్జెట్ కంటా ప్రతి మూవీకి ఏదైతే యేసుకుంటామో ఆబ్వియస్‌గా 10% అనేది మినిమమ్ పెరుగుతది. సో, తగ్గించడం అనేది జరగదు సినిమాల్లో ఎప్పుడు. మినిమమ్ 10-15% అయితే జరిగింది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. గానీ కొన్ని సార్లు ఏమవుద్దంటే ఎడిట్ టేబుల్‌లో చూసేటప్పుడు ఇది అవసరం లేదు అనేది మీకు అనిపిస్తది. సో, మేము అలా చేసి ఆల్మోస్ట్ ఒక ఫైట్ చేసాము. సో, ఇది ఇక్కడ అవసరం లేదని చెప్పి ఫైట్ షూట్ చేసి మేము తీస్తాం ఎడిట్ టేబుల్ మీద. ఓహ్! సో, అలా వేస్టేజెస్ అనేది కామన్. సో, మూవీస్‌లో ఇది కొంచెం జరుగుతుంటాయి మూవీస్‌లో. సో, ఓకే. అదొకటి చేసాం. యాహ్! సో, నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏ జానర్‌లో ఉండబోతున్నాయి మీకు? డిఫరెంట్‌వన్నీ టచ్ చేస్తూ వస్తున్నారు కదా! సో, నెక్స్ట్ అన్నట్లు. నెక్స్ట్‌ది కూడా కొంచెం 2 ఫిల్మ్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం యాక్షన్ ఫిల్మ్ టైప్ అదొకటి ఓహ్! చేస్తున్నాము. వావ్! ఓకే. సో, నెక్స్ట్ అయితే కొంచెం న్యూ ఏజ్ స్టోరీ. కొంచెం డిఫరెంట్ ఉంటది స్టోరీ కూడా. అంటే ఓకే. చూసేటప్పుడు సో, హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటది. సో, అలా స్టోరీ ఒకటి పెట్టుకుని నేను ఏది చేసినా కొంచెం హీరో క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటే బావుంటది. జనాలకి ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుద్దనేది నేను నమ్ముతాను. సో, ఓహ్! అలాగే నేను ఒక కొత్త స్టోరీ అది ఓకే. బావుంటది. ఓకే. సో, యూజువల్‌గా ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే ఒక బిజినెస్ చేస్తారు. లేదంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ వర్క్ తర్వాత వాళ్ళు ప్రొడ్యూసింగ్‌కి వస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్‌గా ప్రొడ్యూసింగ్‌కి వచ్చారా? లేకపోతే ఏంటి మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎట్లా అని? నేను ఐ've డన్ మై బీబీఏ. సో, హుహు. కాలేజ్‌లో బీబీఏ చేశాను. బీబీఏ చేసిన తర్వాత అన్నపూర్ణ ఇన్‌స్టిట్యూట్ ఉంది కదా! సో, దాంట్లో డైరెక్షన్ చేశాను. ఓహ్! సో, ఓకే. డైరెక్షన్ కోర్స్ చేసి దాని తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ డ్యాడీ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాను. హుహు. సో, దాంట్లో కూడా కొన్ని నేర్చుకొని కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వెళ్ళాను. సో, వెళ్ళి అక్కడున్న ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ చేయడం జరిగింది. సో, అలా ప్రాసెస్‌లో నేను నేర్చుకోను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకుండా నేను దీంట్లోకి రావడం. సో, ప్యారలల్‌గా నాకు రెండిట్ల మీద కొంచెం ఒక 10% నాలెడ్జ్ అనేది పెరిగింది. సో, ఆ ఓకే. ఎక్స్‌పీరియన్స్‌తోనే చేశాను. ఓకే. సో, ఒకవేళ డైరెక్ట్ చేయాలి నెక్స్ట్ ఛాన్స్ వస్తే ఎవరితో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే బేసిక్‌గా ప్రభాస్ గారు అంటే నాకు బాగా ఇష్టం. హుహు. ఫ్యూచర్‌లో నేను కొలాబరేషన్ అవుతానో లేదో తెలీదు. దేవుడి దయ ఉంటే అది చేయాలి. అవుతుంది ఆఫ్ కోర్స్. కానీ ఇట్స్ నాట్ ఎ నాకు బిగ్ థింగ్ అండి. అనుకోవచ్చు. బట్ కొంచెం నాకేదైనా చిన్న స్టోరీ చేయాలని ఉంది ప్రెజెంట్ అయితే. ప్రభాస్ గారితో. ప్రభాస్ గారితో అయితే కొంచెం టైం పడతది. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఒక ఆల్మోస్ట్ 6-7 ఫిల్మ్స్ అయితే చేయాలి. ఆ! ఇది సంథింగ్ లైక్ ప్రదీప్ రంగనాథ్ గారు ఉంటారు కదా! సో, ఆయనతో లవ్ స్టోరీ అనేది అలాంటి ప్లాన్ చేస్తే బాగనిపిస్తది అని అనిపించింది. ఓకే. ఓకే. సో, టోటల్‌గా యంగ్ ఆడియన్స్‌ని అంటే టార్గెట్ ఆడియన్స్ మనకి యూతే అని ఫిక్స్ అయ్యేటట్టుగా అనిపిస్తున్నారు. యెస్. సో, యూత్‌కి కొంచెం కనెక్ట్ అవుతే వాళ్ళే సినిమా ఎక్స్‌పెక్ట్ అవుతారని నేను బ్లైండ్‌గా బిలీవ్ చేస్తాను. యాహ్! యాహ్! సో, మీరు డైరెక్టర్‌గా అంటే చెయ్యాలి అని అనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఈ కోర్సులు చేసి గ్రౌండ్ రియాలిటీకి తెలుసుకొని ఉన్నారు కాబట్టి, యాక్టింగ్ వైపు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రెజెంట్ అయితే నేను కొంచెం ప్రొడక్షన్‌లోనే ఉందామని చూస్తున్నాను. అంటే నా జడ్జ్‌మెంట్ కూడా కనెక్ట్ అవుతదో లేదో ఆడియన్స్‌కి కూడా చూసి దాన్ని బట్టి నేను యాక్టింగ్‌లో దిగుదామని ఉంది. కానీ కొంచెం టైం తీసుకోండి. ఓకే. సో, ఏ జోనర్‌లో చేయాలని ఉంది? నాకు రామ్ కామ్స్ అంటే బాగా ఇష్టం. రామ్ కామ్స్. రామ్ నైస్. కామ్స్ అంటే ఇష్టం. హ్మ్. అండ్ అది మనం దాన్ని కొంచెం ఎమోషనల్‌గా చెప్తే అది కొంచెం బాగుంటుంది. ఓకే. ఓకే. రామ్ కామ్స్‌లో మీకు బాగా టచ్ అయింది ఏ మూవీ అంటే ఏం చెప్తారు? అంటే ఉన్న సెక్టార్‌లో డిఫరెంట్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చిన్నప్పుడు చూసేటప్పుడు కొంచెం వెంకటేష్ గారి 'నువ్వు నాకు నచ్చావు' ఆ టైంలో నాకు అది ఇష్టం. సో, డిఫరెంట్ టైమ్ లైన్‌కి డిఫరెంట్ మారుతూ ఉంటాయి. సో, నేను 'లవ్ టుడే' 3 ఇయర్స్ బ్యాక్ చేసేటప్పుడు బాగా చేశారు అనిపించింది. సో, అలా ప్యారలల్‌గా వెళ్తూ ఉంటాయి. అంటే దేర్ ఇస్ నో పర్టిక్యులర్ బట్ నాకు ఆ జోన్ అంటే బాగా ఇష్టం. ఓకే. ఓకే. అసలు అనుకోవడమే అండ్ ఈ విన్యాసం ఇదే అనుకున్నారా? లేకపోతే ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? టైటిల్ అండి. టైటిల్ ప్లాన్స్. టైటిల్ అయితే ఒక 2, 3 అనుకున్నాము. బట్ సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ కనెక్టింగ్ టు ఆడియన్స్. సో, కొంచెం టఫ్ అవుతుంది. సో, అంటే లైక్ మనం మాట్లాడేటప్పుడు కొంచెం జనాలకి ఈజీగా ఉంటే కొంచెం కనెక్ట్ అవుతదని చెప్పి మేము విష్ణు గారి పేరులోంచి విష్ణు తీసుకొని హీరో క్యారెక్టర్ పేరు కూడా విష్ణు కాబట్టి అలా పెట్టుకొని సో, మా దాంట్లో హీరో కొంచెం జాతకాలు ఇవన్నీ ఎక్కువ నమ్ముతారు కాబట్టి దాంట్లోంచి వచ్చే ఎక్స్‌పీరియన్స్ బట్టి అంటే అది కొంచెం విన్యాసం కొంచెం కొత్తగా ఉంటదని చెప్పి విన్యాసం అని అలా తీసుకున్నాం. అచ్చా! విష్ణు గారు ఏమనలేదా? నా పేరు ఎందుకు అంటే అట్లా? ఉంటది. కానీ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ స్టోరీ కాబట్టి మన స్టోరీలోంచి పిక్ చేసుకున్నది. సో, ఓకే. రాయడమే ఫస్ట్ విష్ణు అని రాసాం. ఓకే. సో, ఓకే. ఆమె పేరు క్యారెక్టర్. మనీషా. సో, హుహు. ఇలా తీసుకొని
ఓకే. ఏమేం పేర్లు అనుకున్నారు మీరు? 3, 4 అనుకున్నారన్నారు కదా! ఫస్ట్ విష్ణు గాడు అని ఒకటి అనుకున్నాము. హ్మ్. సో అది కొంచెం కనెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత వాట్సాప్ విష్ణు అని ఒకటి అన్నారు డైరెక్ట్. వాట్సాప్ విష్ణు. ఓకే. సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అలా అలా ఉన్నాయి. విష్ణు విష్ణు ఒకటి పెడదాం అనుకున్నారు. జస్ట్ విష్ణు. విష్ణు ఓకే. అది కూడా విష్ణు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే విష్ణు విన్యాసం అనేది ఫైనల్ అయిపోయింది. నైస్. నైస్. సో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి మీరు? మీరు ఆఫ్ కోర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు కాబట్టి అట్లనే. ఇక్కడ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే మీరు షేక్ చేశారు అంటే మీకు షాకులు తగ్గుతాయి. అవును. షేకింగ్ తగ్గుతుంది. అవును. అదే మీరు షాక్ ఇస్తే వాళ్ళు డబుల్ షాక్ డబుల్ ఇస్తూ షాక్ ఉంటారు. ఇస్తారు. సో ఈ బ్యాలెన్స్ ఎలా చేయబోతున్నారు మరి? సో కంపల్సరీ 27 అయితే మేము జనాలకి షాక్ ఇస్తారా? షాక్ షేక్ ఇస్తాం. ఇస్తారా? అంటే జనాలు మాకు ఆదరిస్తారు పక్క, అదైతే నమ్ముతున్నాను. హ్మ్. సో ఇదివరకు కూడా చూస్తే విష్ణు గారి ప్రేమని జనాలు బాగా చూపిస్తారు. ఇప్పుడు కూడా అది సేమ్ లవ్ అని చూపిస్తారు విష్ణు గారు మా సినిమా మీద. సో అది వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా ఇలా మాట్లాడుతున్నారు కదా! లొకేషన్‌కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్‌గా మీరు అన్నీ చూసుకోవాలి కాబట్టి అవును. ఇలానే కంపోజ్డ్‌గా చేశారా? లేకపోతే ఏం చేశారు? లేదండి, ఇలా ఇంతసేపు? ఉంటేనే పనులు అవుతాయి, లేకపోతే అవ్వవు. ఇది మీరు తెచ్చుకున్న క్యారెక్టరా? లేకపోతే బేసిక్‌గానే మీరు ఇట్లా ఉంటారా? అంటే మనకి కంఫర్ట్ స్పేస్ అనేది ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా ఉంటాము, ఆఫీస్ టైం లైన్లో అంటే ఉంటుంది కాబట్టి. సో నాది కొంచెం డిఫరెంట్ వైబ్ ఫ్రెండ్స్ దగ్గర ఉండేటప్పుడు. సో ఓకే. ఇక్కడ ఇది ఓకే. అక్కడ అలా ఉండాలి, ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా ఉండాలి. ఉండాలి అంతే. కానీ నేను అందరితో చాలా కన్వీనియంట్గా అందరికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాను. ఓకే. సో నాకు బేసిక్గా ఎక్కువ మా ఆఫీస్లో చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్తో వీళ్ళతో ఫ్రెండ్లీగా ఎక్కువ ఉంటాను. సో వాళ్ళ నుంచి చాలా తెలుసుకున్నాను నేను చెప్పాలంటే, టు బి ఆనెస్ట్. సో నా నుంచి కూడా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్లు తీసుకుంటారు, కానీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడి వాళ్ళతో వచ్చే నాలెడ్జ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో నేను చేసే 2 ఫిలిమ్స్ దగ్గర నుంచి వాళ్ళు నాకు చాలా నేర్పించారు. సో అది బాగా బెనిఫిట్ అయింది నాకు. ఓకే. ఓకే. యెస్. వి హావ్ ఎ గెస్ట్ హియర్. ఎవరండి? వీడు కొమరం పులి. కొమరం పులి. హలో కొమరం పులి. అచ్చా హలో 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 హలో. ఈ ఇంటర్వ్యూలో పెద్ద గెస్ట్ అనమాట. అచ్చా. Yeah. ఐ గాట్ యూ సో సో గుడ్. Yeah. ఈయన కూడా ఉన్నారని తెలిసింది. ఆ మూవీలో వీడిని ఉన్నారు, ఎడిటేబుల్ లేసిపోయాడు. ఎడిటేబుల్ సో ప్రతి ఆర్టిస్ట్ అది కామన్. ఓకే. వయసు యాక్టివ్ నానా, అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఇంకా అసలు మూవీలో లేడు, ఈ కాకపోతే షూట్ మూవీలో అయితే ఇది వీడు 2-3 ఫిలిమ్స్ కూడా చేశాడు. అప్పు. ఓకే. ఓకే. ఏమేం మూవీస్ చేశాడండి వీడు? ఈ డాకులో చేశాడు. ఓ డాకు మహారాజ్. ఓకే. చేశాడు. అది కాకుండా మధ్యలో ఒక ఫిలిం కూడా వెళ్ళాడు, చిన్న ఫిలింకి. ఓకే. ఓకే. చాలా క్వైట్గా ఉన్నాడు. నైస్ నైస్. తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చే మూవీస్లో కూడా ఈయన ఒక సెలబ్రిటీ అనమాట. నేను ఒక సెలబ్రిటీ. యాక్చువల్గా అయితే కొమరం పులి అనే పిలుస్తారా మీరు? నేను బేసిక్గా 2-3 నేమ్స్ పెట్టి పిలుస్తాను, కానీ వాడు పలకడు ఏ నేమ్. ఆబ్వియస్లీ ఎవరు పలుకుతారండి, మనమే పలకం. సో వీడికి చాకో అని ఒక పేరు పెట్టా, తెలుగులో షార్ట్ అండ్ సింపుల్. నైస్. క్విక్ గా పిలిచారు. తెలుగులో అయితే కొమరం పులి అని పెడతా. అయ్యా, ఎందుకని కొమరం పులి? అంటే ఈ లుక్స్ లైక్ ఎ టైగర్. ఇన్ విచ్ యాంగిల్? బై ద వే దే ఆర్ కాల్డ్ చైనా టైగర్స్. అవును, అందుకని. ఓకే. నైస్ నైస్. మనకి అయితే 2 ఇంటర్వ్యూస్ వచ్చాయి అయితే ఇప్పుడు. ఐ హోప్ హీ కెన్ టాక్, బట్ యా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను తను కూడా అన్నట్టు. నైస్ నైస్. సో మూవీ మొత్తంలో హైలైట్ విషయం అంటే ఏం చెప్తారండి? హైలైట్ అంటే ప్రతిదీ మేము చేసిన ఈ జర్నీలో కొంచెం అన్నీ త్రూఅవుట్ ఎంజాయ్ చేసింది, కానీ మేము లాస్ట్ 3 days చేసింది చాలా బాగా అనిపించింది. ఓకే. సో సినిమాలో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంది, సో ఒక ఇంపార్టెంట్ బ్లాక్ అని చెప్పొచ్చు. సో మేము ఆల్మోస్ట్ మిడ్ నైట్ షూట్ చేసాం. సో మిడ్ నైట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే అందరికీ కొంచెం 3-4 కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, కానీ ఆ విష్ణు గారు ఆన్ స్పాట్లో వేసే కొంచెం పర్ఫార్మెన్స్ వల్ల ఆల్మోస్ట్ ఒక 10-15 minutes అందరు నవ్వుకుంటూనే ఉన్నారు. సో అది మీకు సినిమాలో కూడా అర్థమవుద్ది ఒకసారి చూసిన తర్వాత. అంటే ఇమిటేట్ చేస్తూ ఉంటారు.
సో ఓకే. అది ఇమిటేషనా? వేరే అదర్ యాక్టర్స్‌నా? అదర్ యాక్టర్స్ని ఇమిటేట్ అంటే చేస్తారు. ఆఫ్ స్క్రీన్ లోనా లేకపోతే ఆన్ లేదు రికార్డింగ్ లేదు, అది లోనేనా? ఆన్ రికార్డ్ ఉంటుంది. ఓకే. సినిమాలో కావాలని పెట్టాం మేము. ఓకే. సో అది కొంచెం చూసిన వెంటనే జనాల్లో ఒక స్మైల్ అయితే వస్తుంది. ఓకే. సో బ్లాక్ అరౌండ్ మీకు ఎవరెవరిని చేశారో చెప్పగలరా? ఒకళ్ళని, అది నాకు ఓకే. తెలిసి ఇప్పుడు చెప్పచ్చో లేదో కూడా తెలియదు. చెప్పచ్చు 27th కదా. ఆర్పి పట్నాయక్ గారిని ఓకే, ఓకే. చేశారు. సో అది కొంచెం ఫన్నీ వీ వే కెన్ లో ఇమాజిన్ Yeah, అంటే ఆర్పి పట్నాయక్ గారు అంటే ఏ సెగ్మెంట్ ని ఆయన తీసుకొని చేసుంటారు ఆర్పి అని. పట్నాయక్ గారిని చేశారు. సో అది కొంచెం ఫన్నీ వేలో చేశారు. ఓకే. అయితే ఆయనకి తెలుసా ఆర్పి పట్నాయక్ గారికి? ఆయనకి తెలుసండి, ఓకే. ఆయన తెలుసు ఆర్పి పట్నాయక్ గారు, అంటే చెప్పేటప్పుడు చేస్తాం కాబట్టి ఆయనకి compulsory చెప్పాలి. చెప్పాలి. అవును. సో ఆయనకి తెలుసు. సో ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకొని ఆయన చేశారు. ఓకే. ఓకే. అది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా సర్ప్రైజ్ మాకైతే. అంటే జస్ట్ ఒక 5 to 6 సెకండ్స్ ఉంటుంది. ఆహా. జస్ట్ ఒక చిన్న కామెడీ లాఫ్ కోసం ఇది తెచ్చింది. ఓకే. అంటే సిచ్యువేషన్ ఉంటుంది దానికి కూడా. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోయింది. చాలా మంది వైరల్ స్టార్స్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు, లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఇక్కడ యూస్ చేసుకుందామని వాళ్ళనే యాక్టర్స్గా పెట్టేసుకుంటున్నారు. మాకు మీ టేక్ కావాలి. అంటే మీరు ఎలా చూస్తారు? ఒక ఇన్ఫ్లుయెన్సర్ జస్ట్ ఇక్కడ మనం ఎంత కష్టపడితే వచ్చి ఒక ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు బై హార్ట్ చేసి ఆ డైలాగ్ని రీల్లో కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటారు. వాళ్ళే మళ్ళీ ఆడిషన్ లేకోకుండా, లేదంటే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా, థియేటర్ ఎక్స్పీరియన్స్ లేకోకుండా, ఓకే ఐ హ్యావ్ ఫేమ్ నౌ ఐ కెన్ కమ్ టు ఇండస్ట్రీ అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్? ఈజ్ ఇట్ అ కరెక్ట్ వే టు కమ్ టు ఇండస్ట్రీ? అంటే బేసిక్ ఇట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మనం దాన్ని మిస్టేక్ తప్పు పట్టడం అని కూడా ఏం చెప్పను. ఇప్పుడు కానీ ఏంటంటే వాళ్ళకున్న వే అనేది ఇంకా అది ఒకటే సోర్స్గా పెట్టుకొని, సో అంటే ఇప్పుడు కొంతమంది అయితే యాక్టర్స్ థియేటర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ మూవీస్లో ట్రై చేసే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది అయితే రీల్స్ ద్వారా వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళు గుర్తించుకోవడానికి, గుర్తించి తీసుకురావడానికి ఈ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అనమాట. సో దాంట్లోంచి ఛాన్స్ వచ్చేటప్పుడు నీకు యాక్టర్ నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది ఆ సో యాక్టర్ నుంచి వస్తే సరిపోతుంది. సో దాని గురించి పర్టికులర్గా ఎండ్ ఆఫ్ ది డే జనాలు ఎంటర్టైన్ చేయడం. సో నీ పర్ఫార్మెన్స్తో జనాలు ఎంటర్టైన్ అవుతే చాలు అది. సో పర్టికులర్ థియేటర్ నుంచి వచ్చి చేయాలనేది లేదు. ఓకే. సో మీ ప్రిఫరెన్స్ ఏ పర్సంటేజ్లో ఉంటుంది? ఇప్పుడు థియేటర్స్ నుంచి వచ్చే యాక్టర్స్ ఉంటారు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఈ రీల్ ట్రెండ్ నుంచి వచ్చే యాక్టర్స్ కూడా ఉంటారు. మీరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? నేను ఆబ్వియస్ థియేటర్లో వేస్తాను. సో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసి 3 to 6 months యాక్టింగ్ మీద పెట్టి ఎఫర్ట్స్ పెట్టి, సో ఆ ట్రైన్ అప్ అయ్యి ప్రొఫెషనల్ వేలో చాలా చేస్తారు. సో అది కొంచెం, సో దాని తర్వాత ఆడిషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్లీ మా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. సో అక్కడి నుంచి వాళ్ళు ఏమవుతుందంటే మనం ఇన్స్టెంట్ సెట్లో కూడా 1 or 2 టేక్స్లో చేసేస్తారు. సో దాన్ని బట్టి నాకు కొంచెం వర్క్ కూడా ఫాస్ట్ అప్ అవుతుంది. సో అది కూడా మాకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఓకే. సినిమాలో ఇమిటేషన్ గురించి కూడా మాట్లాడారు. ఇంకా సర్ప్రైజింగ్గా ఇంకేమన్నా ఉండబోతున్నాయా? అంటే లైక్ కొంచెం ఇంటర్వెల్ అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ఇంటర్వెల్ అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాఫ్ ఇవన్నీ ఉంటాయి. సాంగ్స్ బాగుంటాయి. ఓకే. హీరో క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే ఫస్ట్ ఏకో విష్ణు విన్యాసం అనే సాంగ్ చాలా బాగుంటుంది. థియేటర్లో పక్కా ఎంజాయ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ స్టెప్స్ ఏంటండి డిఫరెంట్గా ఏదో ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా అన్నారు. ఆ స్టెప్స్ అన్ని ఎవరు డిజైన్ చేశారు? అంటే కొంతమంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటున్నారు, ఇట్స్ నాట్ కరెక్ట్ వే అని. ఇంకొంతమంది సోషల్ మీడియాలోనే మళ్ళీ ట్రెండ్ అవుతుంది, విష్ణు బాయ్కి ఎందుకు ఇష్టం అని చెప్పి. చూసారా? అసలు నేను చూసాను అది. అది యాక్చువల్గా ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేయలేదు. బేసిక్గా ఏంటంటే అది హీరో క్యారెక్టర్. సో ఇది మొత్తం మీరు చూస్తే కొంచెం హీరో హ్యాండ్స్కి ఈ రింగ్స్ ఉంటాయి. ఓకే. సో మీకు అది కొన్ని పోస్టర్స్ రంగురాళ్ళు అంటారు కదా. సో బేసిక్గా అది ఇలా అనుకొని మొత్తం ఇలా అంటారు. సో ఆశీర్వాదం టైపు ఇలా పెట్టుకొని ఇలా అంటాడు. సో దీవించడం కానీ ఆశీర్వాదించడం కానీ ఇలా అనుకోవడం వల్ల అది వేరే విధంగా పోర్ట్రే అయింది. సో అది హీరో క్యారెక్టర్ నుంచి వచ్చింది, కానీ అది వేరేలా కన్వే అవ్వడం వల్ల జనాలకు అర్థం అవ్వలేదు. ఎక్కువగా హ్యాపీ మూవీలో ఇట్లా అంటారు. సో అదే ఇక్కడ తీసుకొచ్చేస్తే అండ్ ప్రీవియస్ మూవీస్ లో కూడా ఏదో ఒక చిన్న క్లిప్ ని తీసుకొని వాళ్ళు మ్యాచ్ చేసుకున్నారు. కరెక్ట్. ఇట్స్ బ్లెస్సింగ్. Okay. సో అలా అన్ని ఇట్స్ నాట్ ఎన్ ఇమిటేషన్. ఇట్స్ నాట్ ఇమిటేషన్, ఇట్స్ బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్. అది కొంచెం మన సాంగ్ వరకే పెట్టాం. ఓకే. సో అది జనాలకు అర్థం అవ్వలేదు. మేబీ సినిమాలో అండ్ డాన్స్ స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కావాలని అలా చేశారా? విష్ణు గారి బాడీ లాంగ్వేజ్ ని చూసుకొని చేశారా? ఏంటి దాని పర్పస్? అంటే ఇప్పుడు
క్యారెక్టర్‌లో కొంచెం కొత్తగా ఎటకారంగా, సర్కాస్టిక్‌గా ఉండాలని చెప్పి మేము అనుకున్నాం. ఓకే. సో, హీరో క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంటది కాబట్టి, ఆ డాన్స్ నంబర్స్ కూడా కొంచెం డిఫరెంట్ వేలో పోర్ట్రే చేయాలని చెప్పి మేము ఆ స్కేల్‌కి తీసుకొచ్చాం. సో, ఓకే. అది కొంచెం ఫన్నీ వేలో కుదిరింది. అనిపించింది. సాంగ్ వచ్చింది అది. ఓకే. రేపు పొద్దున ఓకే. థియేటర్‌లో చూడడం కూడా జనాలకి ఏంటి ఎంటర్‌టైనింగ్‌గా. ఇలా ఉన్నాడు హీరో అనేది కూడా ఉంటది. ఓకే. ఓకే. నైస్. నైస్. సో, ఒక్క విషయం ఈ మూవీ మిస్ అవ్వకూడదు. తప్పకుండా చూడండి అంటే ఆడియన్స్‌కి డైరెక్ట్‌గా ఏం చెప్తారు? కంపల్సరీ ఫిల్మ్ అందరికి నచ్చుద్ది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మరీ నచ్చుద్ది. యూత్‌తో వచ్చిన వాళ్ళు వాళ్ళ కపుల్స్‌తో వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చుద్ది. త్రూ ఔట్ 2 అవర్ 5 మినిట్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తాం. అదైతే ఫస్ట్ షో. ఆహ్, నేనున్న స్పేస్‌లో, మా టీమ్ ఉన్న స్పేస్‌లో అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండి, విష్ణు గారిని జనాలు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది ఆ బౌండరీస్‌లో ఉండి వస్తది. బట్ వి ప్రామిస్ దట్ సినిమా అయితే ఎవరికి నచ్చకుండా అందరికి నచ్చుద్ది. Thank you so Thank much you for so much. sharing all your Yeah. experiences and I wish you all the very Thank best. you so much. And you're gonna get a big Thank you. success. Thank Yeah. you so much. Thank you. Andy.